అందరికీ నమస్కారం. ఈరోజు మనము న్యాచురల్ హెయిర్ డై చూడబోతున్నాము. దీంట్లో రెండు విధానం చూపిస్తాను. ఇన్స్టంట్ హెయిర్ డై ఒకటిను, ఇంకొకటి ఏంటంటే న్యాచురల్ హెయిర్ డైలోనే ఇంకొంచెం మంచిగా మనము ఎట్లా హెయిర్ డై అప్లై చేసుకోవచ్చు అనేది రెండు విధానం నేను చూపిస్తాను. అంటే ఈ హెయిర్ డై 100% హెర్బల్ అండి, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. దీంట్లో 1.5 గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను. ఈ నీళ్ళలో నేను టీ డికాషన్ పొడి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అంటే మనకి ఈ డికాషన్ను మన హెయిర్ డై కోసం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు దీంతో పాటు నేను 1 స్పూన్ లక్కన ఒక ఫ్లాక్సీ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండు ఇప్పుడు బాగా బాయిల్ అయ్యి మనకు 1.5 గ్లాస్ అనేది హాఫ్ కన్నా తక్కువ ఉండాలి. అట్లా బాగా బాయిల్ చేయించుకోవాలి. చూడండి, చాలా మంచిగా మనకు రంగు వస్తున్నాయి కదా. ఇట్లా మనకు బాగా దగ్గినాక నీళ్ళు హాఫ్ గ్లాస్కి దాన్ని వడగట్టేసుకోవాలి. నేను మంచిగా వడగట్టేసుకున్నానండి. ఇదే అండి మనకు చాలా ఇంపార్టెంట్. మన హెయిర్ డైని దాని మిక్సింగ్ కోసం మనము ఈ టీ డికాషన్ రెడీ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ డికాషన్ రెడీ అయింది. ఇప్పుడు హెయిర్ డై ఇన్స్టెంట్గా ఎలా చేయాలి, దానికి ఏం కావాలనేది చూపిస్తాను. ఒక బాండిల్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ లక్కన ఆవాలు వేసుకుంటున్నాను. ఈ ఆవాలు బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఐరన్ ప్యాను మనం ఎప్పుడు వాడుకోవాలి. దీంతో పాటు నేను ఒక చేతి నిండా కరివేపాకు ఆకులు వేసుకుంటున్నాను. అంటే ఇది రెండు బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అంటే పదం ఏంటంటే మన గ్రంటిలో అందుకోవాలి, నూనె అనేది అందుకోవాలి. అంటే ఆవాల నుంచి నూనె వస్తుంది, ఆ నూనె బయటికి రావాలి. అప్పుడు దాకా మనం బాగా ఈ రెండుని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు మన హెయిర్ని బాగా నల్లగా మార్పిస్తుందండి. బాగా హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. లేడీస్కి అయితే ఇంటేక్ మనం లోపల తీసుకుంటే కూడా మన గర్భసంచికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మామూలుగానే మనకు కరివేపాకు అనేది చాలా చాలా మంచిది మన ఒంటికి. హెయిర్ గ్రోత్ చాలా ప్రమోట్ చేస్తుంది. కొత్తగా బేబీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుందండి. ఈ ఆవాలు మన స్కాల్ప్లంతా బాగా యాక్టివేట్ చేసి మనకు బాగా గ్రోత్ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు నూనె బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఇదే అండి కరెక్ట్ అయిన టైము. మనము ఇది ఆపేయాలి. పొయ్యిని ఆపేసి మన పౌడర్ అయితే హెయిర్ డై ఇన్స్టెంట్ పౌడర్ అయితే రెడీ చేయబోతున్నాము. ఈ రెండు ఇంగ్రీడియంట్ చూడండి, ఆవాలు అతుకొని పోతుంది, అంటే నూనె బయటకు వచ్చింది కదా. చూడండి, ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఇది చల్లారినాగా నేను దీన్ని పౌడర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు చూడండి, ఒక చిన్న బౌల్లో పౌడర్ చేసుకున్న ఆవాలు, కరివేపాకు ఈ రెండు కలిపిన పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని 1 స్పూన్ అట్లా 2 స్పూన్ అట్లా తీసుకుంటున్నాను. నా జుట్టుకి తగ్గినట్టు నేను తీసుకుంటున్నాను. మీరు హెయిర్ ఎంత ఉందో, డెన్సిటీ ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్తో పాటు ఇన్స్టెంట్గా హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలో, అప్పటికప్పుడు మనం ఎట్లా వాడుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు దీంతో పాటు నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. అంటే ఇది ఏ ఆయిల్ అని అడుగుతారు కదా. ఇది ఆవాలు నూనె అండి, మస్టర్డ్ ఆయిల్. చాలా చాలా గ్రోత్ ఉంటుందండి, హెయిర్ గ్రోత్. మన హెయిర్ ఇన్స్టెంట్గా నల్లగా చేయించుకోవచ్చు. మామూలుగా అయితే ఈ తెల్ల వెంట్రుకలు ఎప్పుడు అంటే చెవులు వెనక చాలా ఉంటాయండి మనకు. ఆ చెవులు వెనక ఉన్నదానికి మనం అప్లై చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. మామూలుగా మీరు అప్లై చేసినాక మీరు ఒక కోమ్ పెట్టి, అంటే దువ్వన పెట్టి దువ్వుకోండి. మామూలు నీళ్ళు పెట్టి కడిగితే అసలు పోదండి, షాంపూ పెట్టి కడిగితే పోతుంది. అంటే ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై కదా, అప్పుడుకి మనం వాడుకోవచ్చు అండి, అంతేను. కానీ ఇది రెగ్యులర్గా మీరు వాడుతూ వస్తున్నారంటే మీరు హెయిర్ ఎప్పుడు నల్లగా మారిపోతుందండి. మన ఇన్స్టెంట్ హెయిర్ డై అండి. చూడండి ఎంత మంచిగా నల్లగా ఉందని. చూడండి, ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనకు హెయిర్కి బాగా నరిష్మెంట్ ఇస్తుంది. చూడండి, ఈ హెయిర్ డై మనం కమెంట్లో పెట్టకండి, అంటే పోతుందంటే ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పకండి. అంటే మనం ఇన్స్టెంట్గా దానికోసమే ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై అండి. ఇది ఎక్కువ రోజు నిలబడదు, షాంపూ పెట్టి కడిగితే పోతుంది. బట్ మీరు శారీలో కానీ పిల్లోలో కానీ ఏమీ అందుకోదండి, చాలా మంచిగా ఉంటుంది. ఇన్స్టెంట్గా మీరు అప్లై చేసుకొని అప్పటికప్పుడు బయటికి వెళ్ళేసి రావచ్చండి. చూడండి, మన స్కాల్ప్లో చెవుల వెనక కానీ ముందు కానీ మన ఫోర్ హెడ్ ముందు చాలా
తెల్ల వెంట్రుకలు ఉంటాయి కదా, దానికి ఇలా మీరు చేతిలో కానీ ఒక బ్రష్ తీసి ఇలా అప్లై చేసుకోండి, చాలా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ హెయిర్ డై ఎట్లా చేసుకోవాలి అంటే ఎక్కువ రోజులు మన జుట్టులో నిలబడాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మనము వేసుకోవాల్సినది ఏంటంటే 1 స్పూన్ ఆఫ్ గలగర పొడి అండి. రెండోది మనము 1 స్పూను మందార పూలు పొడి వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూను మనము హెన్నా పౌడర్ వేసుకుంటానండి. ఓకేనా. హెన్నా పౌడర్ ఉంది కదా, గోరింటాకు పౌడర్ మామూలుగా వాడితే ఎర్రదనం ఇస్తుంది జుట్టుకి. ఇవన్నీ పౌడర్ కలిపి వాడేటప్పుడు బాగా నల్లగా వస్తుంది. నెక్స్ట్ నేను 2 స్పూన్లు ఉసిరికాయ పొడి వేసుకుంటున్నానండి. ఈ ఉసిరికాయ పొడి చాలా మంచిదండి మన హెయిర్కి. నెక్స్ట్ 3/4 స్పూను అన్నబేది పౌడర్ వేసుకుంటున్నాను. ఈ అన్నబేది అనేది మన జుట్టుకి బాగా నల్లగా రంగు ఇస్తుందండి, చాలా చాలా మంచిది. ఈ అన్ని పౌడర్తో పాటు నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక డికాషను, అది పెట్టి కలుపుతున్నాను. చూడండి, మంచిగా మనము కలుపుకోవాలండి. ఇది చాలా చాలా మంచి 100% న్యాచురల్గా మనకు జుట్టుని బాగా నల్లగా మార్పిస్తుంది. వారానికి ఒక్కసారి ట్రై చేయండి. రోజు మీరు రెగ్యులర్గా మంత్లీ రెగ్యులర్గా మీరు వాడేటప్పుడు చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. ఇప్పుడు దీంతో పాటు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆవాలు ప్లస్ కరివేపాకు లీవ్స్ పొడి దీంట్లో కలుపుకోవాలండి. ఇంకా చాలా మంచి నల్లగా రంగు వస్తుందండి, చాలా చాలా మంచిదండి మనకు. ఇలా బాగా కలిపినాక నేను ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తానండి. ఈ ఐరన్ బాండిల్లోనే ఉంచేయాలి, ఒక 15 మినిట్స్ అలా పక్కన ఉంచేయాలండి. ఈ అన్ని పొడులతో పాటు మన డికాషన్తో కూడా యాడ్ చేసి మనం చేసుకున్న ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది మన హెయిర్కి చాలా చాలా మంచిగా నల్లదనం ఇస్తుందండి, అంటే బ్లాక్నెస్ ఇస్తుంది. ప్లస్ మన హెయిర్ని కూడా బాగా గ్రోత్ చేపిస్తుందండి, చిన్న చిన్న వెంట్రుకలు కూడా గ్రోత్ అవుతుంది. చూడండి, చాలా నేను ఇప్పుడు మంచిగా కలిపేశాను. ఇప్పుడు ఈ హెయిర్ డైని వారానికి ఒక్కసారి కంపల్సరీ వేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చిందంటే ఈ వీడియోని ట్రై చేసి చూడండి. ఈ హెయిర్ డైని వాడేసి మాకు కమెంట్ చెప్పండి ఎట్లా ఉంది అనే విషయము. ప్లస్ మన వీడియోస్ని లైక్ చేయండి. ఈ మన వీడియోస్ నచ్చిందంటే షేర్ చేయండి. అండ్ మీరు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి ఎలా ఉందని. చూడండి, ఆఫ్టర్ 15 మినిట్స్ నేను ఇది ఎట్లా ఉందని చూపిస్తున్నాను. చాలా మంచిగా నల్లగా ఉంది కదా. ఈ హెయిర్ డై అప్లై చేసేదానికి ముందు ఒక 2 అవర్స్ ముందు మీరు అప్లై చేసుకోండి. 2 అవర్స్ అలాగే ఉంచుకొని తర్వాత మీరు తలస్నానం చేసుకోండి. అప్లై చేయడానికి ముందు మీరు తలస్నానం అంటే ఆయిల్ లేకుండా చూసుకోండి వెంట్రుకల్లో. తర్వాత ఈ హెయిర్ డై అప్లై చేసి 2 అవర్స్ తర్వాత మామూలు నీళ్ళు కడుక్కోండి. చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. వీడియో కంపల్సరీ ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేయండి, అవర్ వీడియోస్ని షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.